పద్మజ గారు మాటల్లో మంచితనం, చూపుల్లో చురుకుదనం, పనులలో చక్కదనం, పార్టీలో పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం నా సోదరిమణి. మాటలు తక్కువగా మాట్లాడుతుంది, పని ఎక్కువగా చేస్తుంది. కేసీఆర్ లాగా మాటలు ఎక్కువ చెప్పి పని తక్కువ చేసేటమే కాదు. ఇవాళ మనం ఆలోచించాలి. ఈ డివిజన్ల మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి టీఆర్ఎస్ బ్రోకర్ మాటలు, బోగస్ హామీలు ఇచ్చి 5 సంవత్సరాలు గడిపింది. ఇవాళ చాలా మాటలు చెప్పడానికి మున్ముందుకు వస్తున్నటువంటి తరుణంలో గతంలో చేసిన నగరానికి చేసిన అభివృద్ధిని మీద మీ మమకారం ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ సహకారాన్ని అందించి పద్మజ గారిని గెలిపించమని మేము ముందుకు వస్తున్నామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ఇవాళ బహిరంగ చర్చలతోటి తొడలు కొట్టుకుంటూ వస్తుండే ఒక్కొక్కడు. మనం హైదరాబాద్ అభివృద్ధిలో మెడల్ కొట్టిన చరిత్ర మనది. మెడల్ కొట్టడం కోటేయాలా, తొడలు కొట్టడం కోటేయాలా మీరే నిర్ణయించమని చెప్తున్నా. నిన్న ఎన్టీఆర్ ఘాటు గురించి అక్బరుద్దీన్ మాట్లాడిండు. ఎన్టీఆర్ ఘాటు మీద చెయ్యేస్తే నిన్ను చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి పెడతాం కొడుక, మళ్ళీసారి మాట్లాడతాను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ చెప్తుండు 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 6 ఏళ్లలో ఎట్లా సాధ్యమైందని. అరే 60 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల అప్పు చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 6 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. అదెట్లా సాధ్యమైందని నేను టీఆర్ఎస్ను సూటిగా అడుగుతున్నా. అందుకనే గతంలో హెల్త్లా, ఎడ్యుకేషన్లా, ఇన్ఫర్మేషన్లా, ఇరిగేషన్లా, డెడికేషన్లా, డెవలప్మెంట్లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర మనది. రోడ్లు, రవాణా, త్రాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానులు, దవాఖానులు అన్నీ అభివృద్ధి చేశాం. ఏ గల్లీకి వెళ్ళినా, ఏ చెల్లిని అడిగినా గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందనే స్పష్టంగా మనకు చెప్తుంది. అందుకనే ఇలా ఇన్ఫోసిస్ మనమే తెచ్చినాం, హైటెక్ సిటీ మనమే తెచ్చినాం, శిల్పారామం తెచ్చినాం. 60 లక్షల ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా మనమే కట్టాం. హైదరాబాద్లో 18 ఫ్లైఓవర్లు కట్టాం. కేటీఆర్, కేసీఆర్ గిర్రా 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 తిరిగే ఫ్లైఓవర్లు మీ అయ్యా జాగిర్ కాదురా, మేము కట్టది, మాకు ఓటేయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి. పేడుమూతోని ముఖం ఎప్పుడు పెళ్లి కొడుకు లాగా ఉంటుందంట. ఇవాళ ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంత ఎట్లుంటుందో కేసీఆర్ పరిపాలన అట్లుందా లేదా అని అడుగుతున్నా. ఎలక్షన్లప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, గొర్రెలు వస్తాయి, బర్రెలు వస్తాయి అన్నీ చెప్పిన కేసీఆర్ డబల్ బెడ్రూమ్ గురించి చెప్పిండు. ఈ బస్తీలనే మీటింగ్ పెట్టి కేసీఆర్ చెప్పిండు ఇల్లంటే అస్తిత్వం, ఇల్లంటే ఆత్మగౌరవం. ఆంధ్రోడు ఇచ్చిన ఇల్లు కోళ్ళ గుళ్ళలాగానే ఉన్నది. ఆల్మొగలు పండుకుంటే కాళ్ళు గోడలకు తగులుతున్నాయి. ఈ ఇరుకైన ఇంట్లో సంసారం ఎట్లా చేయాలి? ఇవాళ ఆడోళ్ళు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి లేదు. అల్లుడు వస్తే బిడ్డ వస్తే ఎడ పండుకుంటారు, ఆకిట్ల పండుకుంటారా? ఇవాళ ఈ 70 ఇల్లు మనకొద్దు బిడ్డ, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. డబల్ బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు. ఆల్మొగలు పండుకొని కాళ్ళు సాపుకున్నంత దూరం సాపుకోవచ్చు అని చెప్పిండు. మళ్ళా నేను ఇల్లు ఇచ్చేటప్పుడు వస్తా, మీరు కళ్ళు దేవాలి, మేకపోతు కొయ్యాలి, నాకు ఆర కొయ్యాలి, దావా తీయాలి అన్నాడు. అరే 5 సంవత్సరాలు అవుతుంది, మేకపోతుని తెచ్చి కట్టేసిన ముదిరిపోయింది, తెచ్చిన కళ్ళు పాసిపోయింది, గుడాలు వాసిపోయినాయి. ఈయన సొట్టగండ్ల నా లొట్ట పుల్ల పెట్ట ఇల్లు ఇయ్యాడు, ఈడికి రాడు. ఇవాళ మనం అడగాలనా లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకనే మనం ఆలోచించాలి. ఇవాళ మనకొక్కరికే కాదు, ఈ గల్లీలు ఉన్నోళ్లకు చింతమడకల ఆయన ఊర్లో 1800 ఇండ్లు ఇచ్చిండక్క, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి నీ ఊరికేమో ఇల్లు ఇస్తావు, నీ ఊర్లో ఇంటికి 10 లక్షలు ఇస్తారు. మేమేం పాపం చేసినాం హిమాయత్ నగర్లో అని మా అక్కలు అడగవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఈ పక్కా గృహాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద జనాన్ని చూసి వానకు నాని, ఎండకు ఎండి, చలికి వనికి, నిల్వ నీడలేక ఫుట్పాత్ల పైన, పూరి గుడిసెల కింద తలదాచుకొని తలడిల్లే గురే జనాన్ని గుండెలు కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే టీఆర్ఎస్లకు ఈ మధ్య హైదరాబాద్ మొత్తం మునిగింది, కేసీఆర్ ఏడికి పోయిండు అన్నారంట.
అరే సార్ మందులా మునిగిండు, హైదరాబాద్ నీళ్ళల్లా మునిగింది. ఇక కేటీఆర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ ప్రచారం చేయడానికి 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బస్తాలల్లో పైసలు తీసుకొని బస్తీలల్లో తిరుగుతుంటే మా అమ్మకాడికి ఒక ముసలమ్మ కాడికి పోగానే నువ్వు కూర్చో బిడ్డ అని బొట్టు పెట్టి ఓట్ల కోసం వచ్చినావు కానీ వరద వచ్చినప్పుడు ఎడవండుకున్నావు బిడ్డ అన్నదంట. ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా లేదా అని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే ఇవాళ గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు అని ఇవాళ గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. అరే టీఆర్ఎస్ వాళ్ళకు ప్రచారం చేసే కార్యకర్తలారా కనీసం మీకన్నా ఇల్లు వచ్చిందా అని నేను అడుగుతున్నా. గతంలో కేసీఆర్ చెప్పిండు హైదరాబాద్ డల్లాసుని చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ చేస్తా, హైదరాబాద్కు 6 స్వాగత ద్వారాలు అన్నాడు, 15 కోట్లతోటి 4 చేపల మార్కెట్లు అన్నాడు, 120 కోట్లతోటి ఇంకుబేషన్ కేంద్రం అన్నాడు, 150 మార్కెట్లు అని చెప్పిండు, 50 పార్కింగ్ భవనాలు అన్నాడు, 10,000 కోట్లతోటి 1700 మురికివాడలు అభివృద్ధి చేస్తానన్నాడు, హైదరాబాద్ని మొత్తం మెడికల్ అప్పు చేస్తానని గబ్బు పట్టించిండు. ఇవాళ సాలార్ జంగ్ మ్యూజియం నుండి అంతర్జాతీయ హంగులు అన్నాడు, దాని బొంగుల కలిపేసిండు. ఇవాళ హైదరాబాద్లో మనం అందరం చూడవలసింది ఏంటంటే ఈ పక్కన ఉన్న హుస్సేన్ సాగర్లో మంచినీళ్ళతో నింపుతా కొబ్బరి నీళ్ళ లాగానే చేస్తా అని చెప్పిండు. చెంబడి నీళ్ళు తీసుకొని తిరుగుతున్న 3 రోజుల కేసీఆర్ కేటీఆర్ చెంబడి నీళ్ళు దాగుర్రా మీ సంగతి తెలుస్తుంది అనే పరిస్థితి. అందుకనే మనం అందరం ఆలోచించాలి. కులభవనాల నిర్మాణం లేదు, అమరవీరులకు స్తూపం లేదు, ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టలే, శాటిలైట్ టౌన్షిప్లు ఈ నగరానికి రాలే, హుస్సేన్ సాగర్ ఖాళీ చేస్తాడు, ఇందిరా పార్కును చెరువు చేస్తాడు, ఇవాళ ఎన్టీఆర్ స్టేడియాన్ని కళాభారత్ అన్నాడు, బుర్జ్ ఖలీఫా టవర్లు అన్నాడు, ఆకాశ ఆర్మాన్యాలు అన్నాడు. ఇవాళ పక్కల ఫామ్ హౌస్లో పడికేసుకొని వండుకున్నారా లేదని అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గుంత ఉన్న రోడ్డు చూపిస్తే 1000 రూపాయలు ఇస్తానది, ఇవాళ గుంత లేని రోడ్డు చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అని సవాలు విసిరితే సన్నాసులు పారిపోయి రాలేదా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీళ్లు రోడ్ల మీద పోయేది, నీళ్ళేమో మాన్యువల్లో పోయేది, మనుషులు రోడ్ల మీద పోయేది. ఈ టీఆర్ఎస్ బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళన్నీ రోడ్ల మీద పోతున్నాయి, మాన్యువల్లకు మనుషులు పోతున్నారు. మన వరద వచ్చినప్పుడు గతంలో 2016లో మున్సిపల్ ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిండు ఇదేం దరిద్రం రాబాయి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంది, సెక్రటేరియట్ కాడ నీళ్లు, అసెంబ్లీ కాడ నీళ్లు, రాజ్భవన్ కాడ నీళ్లు, హైదరాబాద్లో స్పెషల్ కార్లన్నీ బోట్లు అవుతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి రాని 12,000 కోట్లు ఖర్చు పెడతా ఇవాళ చుక్క నీళ్లు లేకుండా చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న వర్షాలు వస్తే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయ్యిందా లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ అటువంటి పరిస్థితులలో ఇవాళ నీ ఆదర్శ మార్కెట్లు ఎక్కడ పోయినాయి, ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైదరాబాద్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వచ్చేవి. తల్లి తెలంగాణ పల్లకి మోద్దామని నీ పల్లకి మోపించుకుంటేవి, ఎవరికి కూడా ఉద్యోగం రాలే. ఇటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఒక్కరికి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నీ కూతురు 6 నెలలు ఖాళీగా ఉంటేనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవే, నీకు మందు మంచి కలిపినకి మంత్రి పదవి ఇచ్చినవే, సకాలంలో నీకు మందు గోళీలు ఇచ్చిన సంతోష్కి ఎంపీ పదవి ఇచ్చినావు, 1200 మంది విద్యార్థులు బలిదానం చేస్తే ఆ కుటుంబాలకు నువ్వు ఏమి ఇచ్చినావని అడగవలసినటువంటి అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటుంది. పిలిస్తే పలుకుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది, ప్రతి గంట మీకోసం మీ మధ్యనే ఉంటుంది. ఇవాళ 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా అనుక్షణం జనం కోసం, ప్రజల కోసం ఈ జెండాను వదలకుండా ముందుకు పోతున్నది. ఇవాళ ఒకవైపు దొరల పార్టీ కులాల పేరిటితోడు ఒకడు, మతాల పేరిటితోడు ఒకడు, ప్రాంతాల పేరుతోడు ఒకడు, కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట, ధనికుల పేరిట, దరిద్రుల పేరిట జెండాలు ఎజెండాలతో ముందుకు వస్తుంటే ఒక బడుగు బలహీన వర్గాల జెండగా అనేక కులాలకు ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయ జన్మనిచ్చినటువంటి ఒక పార్టీగా, గడీలను అంతం చేసిన పార్టీగా, మౌలిక సౌకర్యాలు ఇచ్చిన పార్టీగా, ఉపాధి చూపించిన పార్టీగా, ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీగా, హైదరాబాద్ అభివృద్ధి చేసిన పార్టీగా, ప్రశాంతత నెలకొల్పిన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఈ జెండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
సోదరిమల్లారా, ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవ చేస్తారు. కిషోర్ గారు ప్రతిరోజు కూడా మీ ముందే ఉన్నది. ఇవాళ సోదరిమణి ఎల్ఎల్పి చేసింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలలో, బీజేపీ పార్టీల్లో, కాంగ్రెస్ పార్టీల్లో చూస్తే అంత కేసు లిస్టులు ఇచ్చి రోన్ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయని. ఇవాళ వాళ్ళ కేసులు కావాలంటే ఒక అడ్వకేట్ని, అన్ని సమస్యలు తెచ్చిన సోదరిమణులు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుంది, చదువుకున్న విద్యార్థుల వైపు ఉంటుంది. ఈ నగరం అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక ఈ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. పోయి పేడు మూకుతో కనుక అధికారం ఇస్తే మళ్ళా ఇబ్బందులు పడగాలి. ఇవాళ కేసీఆర్ ముందుకు ఎట్లొస్తుందంటే నున్నగా గుండు కొట్టి సగరాలు తక్కువ ధరకి ఇస్తే ఏమనుకుంటారు ఆడోళ్ళు, గుండు కొట్టినోడు ఎవడో తెలియదు, సగరం తక్కువకి ఇచ్చింది అన్నట్టు. గుండు కొట్టింది ఈడే, సగరాలు అమ్మేది ఈడే. ఇటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకని హైదరాబాద్ మొత్తం మునిగినా కేసీఆర్ బయటికి రాలే. ఇవాళ ఎల్పీ స్టేడియానికి వస్తాడంట. ఏతుల మాటలు పీకిన కాడికి వీగిపోతాడు. ఇవాళ మాటలు చెప్పే ముఖ్యం. ఆయన కేసీఆర్ పొయ్యంది బయటికి రారు, రాత్రి బీర్ కావాలి, పొద్దుగాలు వేస్తే నీళ్ళు కావాలి, పచ్చకున్న కాడ తింటాడు, ఫామ్ హౌస్లో వంతాడు, చెప్పురా బాయ్ అంటాడు. అందుకని అటువంటి వాడు ఎందుకు పిలిస్తే పలుకుతుంది. మా అక్క ఇట్లా సెల్లు మీ కాడ, బెల్లు అక్క కాడ ఇట్లా కొడితే అట్లా వస్తుంది. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని గెలిపించండి, మీకు పనిచేసే వాళ్ళని గెలిపించండి. ఇటువంటి పచ్చ జెండాకు మీరు రూపం ఇవ్వండి. అందుకనే ఆ కారు గుర్తు మా పోలీస్ సోదరులు కూడా ఈయనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత త్యాగాల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ చేసిండు. పోరగాళ్ళకేమో సీసాలు అలవాటు చేసిండు, ఆడళ్ళకేమో సీరియల్ అలవాటు చేసిండు. 12 గంటలకే తాగి పోరగాళ్ళు బల్లులాగా గోడలకు పట్టుకొని నడిచినట్టు నడుస్తున్నారు. ఇవాళ ఎక్సైజ్ తోడేమో తాగమంటుండు, పోలీస్ అన్ననేమో ఊదమంటుండు. తాగితే పన్ను కట్టాలి, ఊదితే ఫైన్ కట్టాలి. ఈ బంగేంద్ర అంటే బంగారు తెలంగాణ అంటాడు. అందుకనే ఇటువంటివన్నీ పోవాలంటే, ఈ తాగుబోతుల చెమరకితం పాడాలంటే ఒక మంచి అభ్యర్థి కావాలి, ఒక గుణవంతులు కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతను తయారు చేసి, నాకు ఇంతకు ముందు కలిసి మీ పార్టీలో పెద్ద లీడర్ ఎవరని చెప్పారు. అరే ఇది ఒక యూనివర్సిటీ రాబాయి, అన్ని పార్టీల లీడర్లను తయారు చేసింది మేమే. మా పద్ధతితోనే శ్రీకారం చుట్టాం, ఒక పెద్ద లీడర్ని తయారు చేస్తాం. అందుకనే నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి రమణన్న, రావులన్న లాంటి వారు దిక్సూచిగా ఉన్నారు. భవిష్యత్ తరాల కోసం పద్మజ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మధ్య అనేక మంది లీడర్లను తయారు చేస్తాం. లీడర్లు అంటే మాకు నాయకత్వం అంటే బాధ్యతగా అదొక పొజిషన్, హోదా అని మేము భావించడం లేదని చెప్తూ, సోదరిమణులు మాటల్లో మంచితనం ఉన్నటువంటి సోదరిని, నా అక్క చెల్లెళ్ళు నిండు మనసుతోటి ఆశీర్వదించండి, అద్భుతంగా గెలిపించండి. ఈ తెలుగుదేశం జెండా నీడన మీకు సంక్షేమ ఫలాలు అందించే బాధ్యతన మేమందరం తీసుకుంటామని ఇప్పటికే ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను. ధన్యవాదాలు చెప్తూ, మన గుర్తు సైకిల్ గుర్తు. అందుకనే తాగి వాహనం నడిపిన ప్రమాదం, తాగి కారు కోటేసిన ప్రమాదం. అందుకనే ఈ తాగుబోతు పార్టీకి చెమర గీతం పాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.